వాగ్దేవి నమోస్తుతే. సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రస్తుత సమస్యలలో ఒక ప్రధాన సమస్య వృద్ధాశ్రమాలు. ఇవాళ సమాజంలో వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి అని గర్వంగా చెప్పుకోవడం కాదు, సిగ్గుపడాలి సమాజం ఇవాళ. అంటే ఎందుకు పెరుగుతున్నాయి అంటే తల్లిదండ్రులను చూసుకునేటువంటి కనీస సంస్కారం లేని సంతానం వృద్ధి పొందుతున్న కాలంలో వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. అమ్మ నాయనలు గౌరవించాలి అనేటువంటి సంస్కృతి దూరమవుతుంది. ఆ భావన మనకులో కలగడం లేదు. ఆ మర్యాద మనం ఎప్పుడో మర్చిపోయాం. అందుకొరకే వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులను గౌరవించాలి అన్నది భారతీయ సంస్కృతి. ఇది రక్త సంబంధం కదా. అందుకే వేదం ఏం చెప్పింది, చిన్ననాటి నేర్పింది మనకు, మాతృదేవో భవ పితృదేవో భవ. దేవతలంటే ఎవరో కాదయ్యా, నీ తల్లే నీకు దేవత, నీ తండ్రే నీకు దేవత. నిజంగా దేవతలు కనిపిస్తారో కనిపించరో తెలియదు, కానీ ప్రత్యక్షంగా ప్రతిరోజు, ఇంకా చెప్పాలంటే ప్రతి క్షణం మన కళ్ళ ముందుండే దేవతలు ఎవరయ్యా అంటే అమ్మా నాన్న. ఎక్కడో కనిపించని దేవత కొరకు, దూరమున్న దేవత కొరకు కాశీ, రామేశ్వరం, తిరుపతి, అరుణాచలం, ప్రయాగ, ఎక్కడెక్కడో పోతున్నాం దేవతలను వెతుక్కుంటూ, కానీ కళ్ళ ముందున్న దేవతలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది దుస్థితి. నమాతు పరదైవతం అన్నది మన సంస్కృతి. తల్లిని మించిన దేవత ఉన్నదా? నిజంగా నీకు ఆరాధించాలనుకుంటే నీ అమ్మను గౌరవించు, నీ నాన్నని గౌరవించు. ఇంకంతకన్నా పూజ లేదండి ప్రపంచంలో, లేదు, అంతకన్నా పూజ లేదు. అదే విషయం భాగవతం చెప్పింది. ఎవరు చెప్పారు ఈ మాట? శ్రీకృష్ణుడు చెప్పాడు. కృష్ణం వందే జగద్గురుం. కనుక కృష్ణుడు అన్నాడు వాళ్ళ అమ్మ నాన్నలు దేవకి వసుదేవులతో అన్న మాటలు ఇవి. నాన్న, అమ్మా, చెల్లుబడి గలిగి ఎవ్వడు తల్లికి తండ్రికి నీ దేహధనముల వృత్తుల్ చెల్లింపడు, అట్టి కష్టుడు ప్రహ్లాదుడు ఆ మీద ఆత్మపలలాశియగున్. ఎవడైతే చెల్లుబడి గలిగి ఎవ్వడు తల్లికి తండ్రికి నీ దేహ ధనముల వృత్తుల్ చెల్లింపడు, తన అమ్మకు నాయనకు తన యొక్క దేహ ధనము వృత్తు అంటే తన తల్లిదండ్రులకు తన యొక్క శరీరంతో తన యొక్క సంపదతో వాళ్ళ సేవ చేయడు. అమ్మ నాన్నలు సేవ చేయాలి. ఎట్లా చేయాలి? కొంత నీ శరీరంతో చేయాలంటే వాళ్ళ కాళ్ళు ఉత్తడమో, చేయొత్తడమో, వాళ్ళకి పనులు సహకరించడమో, ఈ విధంగా సేవ చేయాలి. తర్వాత నీ సంపాదనలు ఉందనుకో, ఆ సంపాదనతో కూడా వాళ్ళకి సేవ చేయాలి. అంటే వాళ్ళ హాయిగట్ట కూర్చోబెట్టడమో, వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు కలిగించడమో, అది నీ సంపదతో వాళ్ళకి చేసేటువంటి సేవ. ఒకటి శారీరకమైన సేవ, రెండు నీ సంపద ద్వారా అందించేటువంటి సేవ. ఈ రెండు మార్గాల ద్వారా ఎవడైతే చెయ్యడో వాడు ప్రహ్లాదుడు అన్నాడు. వాడు పాపాత్ముడు. ఎంత గొప్ప మాట అండి. కృష్ణుడు అన్నాడు ఈ మాట, అమ్మ నాన్నలను సేవించని వాడు పాపాత్ముడు వాడు. అంటే అయిపోయిందా? కాదు. ఇక్కడ ఆనందంగా ఉందేమో, కానీ వాడు చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు? నరకానికి వెళ్తాడు. నరకానికి పాపాత్ముడు పోయేది నరకానికే. మరి నరకాల్లో కూడా అనేక నరకాలు ఉన్నాయి. దాంట్లో 21 నరకాలు ప్రధానంగా ఉన్నాయి. దాంట్లో ఒక నరకంలో వాడు అనుభవించే శిక్ష ఏమిటి? ఆత్మపలలాశయగున్. తన మాంసం తనే పీక్కొని తింటాడు వాడు. ఎంత హేయం ఇది, ఎంత అసహ్యం. ఏదో జంతు మాంసమో, పక్షి మాంసమో, కోడి మాంసమో తినడం చాలా ఆనందంగా తింటుంటారు, కానీ తన మాంసం తాను పీక్కొని ఎవడు తినడు ప్రపంచంలో. అది జుగుప్స కూడా, అసహ్యం కూడా. కానీ ఆ నరకంలో
నీకు పడే శిక్ష ఏమిటయ్యా అంటే నీ మాంసం నువ్వే బిక్కొని తినడం. అది వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది.